చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సుకాక. ఇక అరుచుకుందాం రారులా ఇవాళ టీవీ మోక. అలానే అసెంబ్లీ సాక్షిగా అప్పుల మీద మంచిగానే అవుతున్నది జవడం. మీరు చేసిరు అంటే మీరు చేసిరు, మీ అంతా మేము చేయలేదని కాంగ్రెస్ వాళ్ళు. అసలు ఏమైనా బకాయిలు చెల్లించరా అని వీళ్ళు. ఇక బకాయిలు అంటేనే మీరే చెప్పాలి నాయన, మీ అసలు మహానుభావులు మంచిగా చేసిపోయినారు రాష్ట్రాన్ని. ఇంకా చాలా అన్నట్టు మీరుకి వెళ్ళి బడ్జెట్టో అని మా మీద వచ్చిరాన్ని లొల్లి పెడుతున్నారు. ఏ ఊకోరసు అని చెప్పని ఇటు ఉప ముఖ్యమంత్రి బట్టి, ఇక అటేమో మాజీ మంత్రి హరీష్ రావు కారు పార్టీ నుంచి. ఆయన నడుచుకుంటూ ఆయన నడుచుకుంటూ కానీ మరి జనాలను ఎవరు నడుచుకోవాలో చెప్తలేరు. మొత్తం మీద మేము నిన్నమన్ననే వస్తే చదువుకోదా సంసారం అనే వీళ్ళన బయటే. అయినా లేవిడి బడ్జెట్ ఇచ్చిరు, ఏమి ఇచ్చిరాయా? లూట్ మాప్ చేసిపోయినరు. ఇక ఈ కాడ మేము చేసుకుంటూ రావాలి, మళ్ళీ మీరికెళ్ళి మీరే మమ్మల్ని బదనాం చెయ్యిరి అని చెప్పి బట్టిగానే అవుతున్నాయి అనుకో రాదురి మంచిగానే. వామ్మో, మాటల తూటాలు మామూలుగా వెళ్తలేవు. అప్పుల మీద అసెంబ్లీలా చర్చ వాడివేరుగానే నడిచిందనుకోరాదుర్రి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాజీ మంత్రి హరీష్ రావు నడుమ మాటల తూటాలు వేలినాయి. ఇక ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి మేము ఎప్పుడు కూడా అప్పులు చేయలేము, పోయిన మీ సర్కారు అడ్డగోలుగా వేసిన అప్పులను చెల్లించుకుంటూ వస్తున్నాము అని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా బట్టి విక్రమార్క మాట్లాడుకొచ్చిండు. ఇక పోయిన సర్కారు 40,000 కోట్ల బిల్లులు చెల్లించకుండా పోయిందని గరమైండులా. వీరు చేసిన అప్పుకి ప్రిన్సిపల్ అమౌంట్, వారు చేసుకొచ్చిన అప్పు ప్రిన్సిపల్ అమౌంట్ కి ఆ వడ్డీకి కలిపి 66,000 కోట్లు మేము ఈ 10-11 నెలల్లో కట్టాము అధ్యక్ష. ఒకసారి ఆలోచన చేయండి. సంవత్సరానికి 6,400 కోట్లు కట్టేదాన్ని మేము 66,000 కోట్లు బ్యాంకులు కట్టాల్సిన పరిస్థితి దుస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు నీ సూత్రాలు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఏం చేయాలా? ఇంకా ఇన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడితే ఎట్లా? చాలా బిల్లులు పెండింగ్ ఉన్నాయి. బిల్లులు ఎవరు పెండింగ్ పెట్టిపోయారు అధ్యక్ష? ఒకటా రెండా అధ్యక్ష? 40,000 కోట్ల రూపాయలు వీళ్ళు పెండింగ్ పెట్టిన 40,000 కోట్ల బకాయిలు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. వాటికి ఇప్పటికీ 14,000 కోట్ల రూపాయలు ఆ బిల్లులు కూడా తీర్చుకుంటూ వస్తున్నాం ఒకదాని తర్వాత. మీరు 10 ఏళ్లు మురగబెట్టిపోతే 11 నెలల్లో మేమంతా క్లియర్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇన్నారు కదనుల్లా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అట్లా చెప్పుకొచ్చటాల కంటే ఏమేమిడ చేసినాం గవ్వన్నప్పులు ఉత్తమాటలు కాకపోతే రాష్ట్రానికి 7 లక్షల కోట్ల అప్పు ఉన్నదనేది అసలు అబద్ధమైన ముచ్చట. బీఆర్ఎస్ పాలనల 4 లక్షల కోట్ల అప్పు ఎత్తే కాంగ్రెస్ సర్కారు ఒక్క సంవత్సర కాలంలోనే 1,20,000 కోట్ల అప్పు తీసుకొచ్చి పెట్టింది. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పుల మీద కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఈ తీరుగా మండిపడ్డాడు. గౌరవ బట్టి విక్రమార్క గారు చెప్పిన లెక్క ప్రకారంగా 1,27,208 కోట్ల రూపాయలు ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసింది. 1,27,000 అంటే 5 ఏళ్లలో లెక్క పెడితే ఇది 6,36,000 కోట్లు అవుతుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 4,17,000 అయితే మీరు 5 ఏళ్లలోనే ఈ రోజు 6,36,000 చేయబోతున్నారు. తర్వాత ఇంకొక విషయం నేను మీకు ద్వారా క్లారిఫై చేయాలనుకుంటున్నా. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, మేము ప్రివిలేజ్ మోషన్ దేని మీద ఇచ్చామో మీరు క్లారిఫై చేయాలి. దాదాపు 20 మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం మీ దగ్గరికి వచ్చి మేము ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ దేని మీద అధ్యక్ష మీరే చెప్పాలి. వారేదో నేను మదిలో మాట్లాడిన దాని మీద ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినామని సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. మేం ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది వాస్తవ అప్పులు 4,17 అయితే 7 లక్షల కోట్లని చెప్పి వీళ్ళు సభను తప్పుదో పట్టించారు. పోయిన బడ్జెట్ స్పీచ్ లో తప్పుడు ఫిగర్ చెప్పారని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి మీద మీకు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. ఈ ముచ్చట మీద కూర్చొని మాట్లాడుకొని చర్చకద్దామంటే నేను సిద్ధమని చెప్పి సవాల్ కూడా ఇసిరిండ్రు చూడుండ్రి. మొత్తానికైతే అప్పుల ముచ్చట్ల గీ తీరుగా తూటాలు వేలినాయి. ఏమా మీరున్నప్పుడు ఉంటేనేమో ఒక తీరుగా, మేము ఉన్నప్పుడు ఉంటేనేమో ఇట్లనా అని చెప్పని గట్టిగా నాకు వచ్చింది. ఇంతకు ఏం ముచ్చట నువ్వు అనేది అంటావా? జమిలీ ఎన్నికల మీద ఇటు బీజేపీ పార్టీ ఆయన ఉండే కదా రఘునందన్ రావు, ఇక గాసారి కాంగ్రెస్ వాళ్ళ మీద కయ్యం అనడానికి రాదు కసన లేచిండు. ఏమైనా మోడీ ఉన్నప్పుడేమో మీ కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడేమో చేయొచ్చు జమిలీ ఎన్నికలు, మా మోడీ ఉంటే చేయొద్దా అంటే మీకో న్యాయం మాకో న్యాయం అనే. అయినా ఒక్క దేశము ఒక్క ముచ్చట అన్నట్టు ఉండాలి, ఒకటే ఓటింగ్ అన్నట్టు ఉండాలి. అదే నువ్వు 1 నేషన్ 1 ఓటింగ్ అని కూర్చింది అనుకో రాదుండ్రి. ఇక జమిలీ ఎన్నికలు తెస్తామని చెప్పే కదా మోడీ సర్కారు. అగో గా ముచ్చట మీదకి వెళ్ళి వాడి వేడిగా కాంగ్రెస్ వాళ్ళను కసన లేచింది ఆయన మీదకి అనుకో రాదు. మొత్తం మీద అయితే ఇక గట్టిగానే రఘునందన్ రావు అంటే మీకు ఎరుకున్న ముచ్చటే కదా. మళ్ళీ అడుగుట్ల మామూలు ఉంటుందా ముచ్చట? ఇక ఎట్లా అడుగుతుండో చూద్దాం రారు ఒక పారి.
ఆగో కాంగ్రెస్ సర్కార్ మీద బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మస్తుగానే గరమైండులా. ఇక మరి వెనకట జరిగిన జమిలీ ఎన్నికల వ్యవస్థను కాంగ్రెస్ సర్కారు నాశనం చేసిందని మస్తుగానే గరమైండు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారము 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లును పార్లమెంట్ ప్రవేశపెట్టినాము. ఇక అసాధ్యాలను సుసాధ్యం చేసేదే మోడీ సర్కారు. జమిలీ బిల్లు ప్రజాస్వామ్యతంగా ఆమోదం పొందుతుందని చెప్పి మాట్లాడుకొచ్చిండు చూడుండ్రి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ గత ఎన్నికల కంటే ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం 1 నేషన్ 1 ఎలక్షన్. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారత పార్లమెంట్ లోపల ఒక చర్చకి స్వీకారాన్ని చుట్టి జమిలీ ఎన్నికలు 1 నేషన్ 1 ఎలక్షన్కి సంబంధించి ఈరోజు బిల్లుని భారత పార్లమెంట్ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఇప్పటికే దాదాపు 30 రాజకీయ పార్టీలు 1 నేషన్ 1 ఎలక్షన్కి మద్దతు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్కి లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది అధికారికంగా. మిగిలిన 15 రాజకీయ పార్టీలని కొంతవరకు కన్విన్స్ చేసి చర్చలు జరిపి భారత పార్లమెంట్ లోపల ఈ బిల్లును పాస్ చేస్తామని, గతంలో ఏ రకంగానైతే అనేక చారిత్రాత్మక బిల్లుల్ని సక్సెస్ చేయడం లోపల నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ దేశ ప్రజల్ని రాజకీయ పార్టీలను ఒప్పించిందో అట్లే ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లును కూడా నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. భారత పార్లమెంట్లో పాస్ చేస్తాం. దేశ ప్రజలకి మరొక శుభవార్తని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలియజేస్తామనేటువంటి విశ్వాసంతో ఈరోజు జమిలీ ఎన్నికల బిల్లుని లోక్సభ లోపల ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఆగో చూసినారులా. ఇక మొత్తానికైతే జమిలీ ముచ్చట మీద అన్నట్టు జవడం అంతా. ఇక మరి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎట్లా సాధ్యమైంది, ఇప్పుడు ఎట్లా సాధ్యమైతలేదు, ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇక గీ తీరుగా ప్రశ్నించుకొచ్చిండు కాంగ్రెస్ పార్టీని ఎంపీ రఘునందన్ రావు. ఇక మొత్తానికైతే గీ ముచ్చట మీదనే అయిందనుకో రాదు జవడం అంతా. అయ్యో పాడైపోను కదరో, నమ్ముకున్న మిరపకాయ మొత్తం నట్టేట ముంచేసింది కదా రైతన్నని. అరే ఉన్న పాలంగా ధరలు పడిపోయానట. ఇక ధరలు డౌన్ అయిపోతే వాళ్ళు తెచ్చుకున్న అప్పులేం కావాలి, తిప్పలేం కావాలి. అయ్యో శంకర ఎవరికి చెప్పాలి మా బాధ అని ఇక మిర్చి రైతులు అయితే మస్తు ఇదవుతున్నారు అనుకో రాదురి. ఎర్ర బంగారమో అని ఎగురులో పడితే ఏమి లేకుండా నడివిట్లనే నానబెట్టి ముంచబట్టినాయి గిట్ల అయిపోయా ధరలు అని చెప్పని రైతన్న రంది పట్టుకున్నాడు. ఎందుకనంటే ఇక నమ్ముకున్నదే భూమినాయ, అమ్ముకునేదే పంటనాయ, ఆగమాగం చేసిపోయా. ధర రాకపోతే ఇక వాళ్ళకి దిగులు మామూలు ఉంటుందా చెప్పుండ్రి. ఏ మామూలు ఏడుపు కాదు, మామూలు కథ కాదు. ఇక చూడు ఒక్కపారి రైతన్నల గోస ఎట్లున్నదో. మిర్చి నమ్ముకొని వేసుకున్నందుకు ఎర్ర బంగారం ఏమి లేకుండా నడివిట్లనే ఆగం చేసిపోయిందని ఇక రందికి వచ్చిరనుకో రాదు రైతన్నలు. ఒక్కపారి చూడండి. ఎర్ర బంగారం రైతులు పాపం ఆగమైతున్నారు. ధర పెరుగుతున్నదన్న రైతుల ఆశలు మొత్తం అడాశలైనవి. అంతర్జాతీయంగా మిర్చి ధరల పతనము రైతులను నిండా ముంచింది. సగానికి సగం ధరలు వరిపోవుడుతోటి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తాండ్రు. ఒక్క ఎనుముల మార్కెట్ పరిధిలోనే మిర్చి రైతులకు కోట్ల నష్టం వచ్చి పడ్డదుల్లా. ఇక కొత్త పంట మార్కెట్లకు అత్తుండుతోటి ఇప్పుడున్న తక్కువ ధరలకే పంటను అమ్ముకోవాల్సి వస్తున్నదని మిర్చి రైతులు మస్తుగా బాధపడతాండ్రులా. ఇన్ని సంవత్సరాల్లో ఈ సంవత్సరం చాలా ఇబ్బందిగా ఏర్పడింది. దిగుబడి లేదు, మార్కెట్కి వస్తే ధర లేదు, లేబర్ ప్రాబ్లం ఏర్పడింది, లేబర్ కూడా దొరకడం లేదు. 400 నుంచి 500 రూపాయలు లేబర్, ఆ లేబర్ ఛార్జెస్ కూడా రావట్లేదు, మార్కెట్కి ధర లేదు. పోయిన సంవత్సరంలో మార్కెట్లో 24-25 వేలు అమ్మింది తేజ మిర్చి. ఈసారి 14-15 వేలకు ఎక్కువ అమ్మట్లేదు. ఇక ఎనమాముల వ్యవసాయ మార్కెట్ ఆసియా ఖండంలోనే పెద్ద మార్కెట్ గా పేరు పొందిందులా. ఇక పత్తి మిర్చి అమ్ముడు మొత్తం గీనే ఎక్కువ జరుగుతుంటాయి. ఇక మొత్తానికైతే చుట్టుపక్కల జిల్లాల రైతులు వండించిన పంటను ఎనమాముల మార్కెట్ కు పట్టుకొచ్చి అమ్ముతా ఉంటారు. పోయిన సంవత్సరము ఈ మార్కెట్ల 11 లక్షల కింటాలకు మీదనే మిర్చి రైతులు అమ్మిండ్రనుకోరాదుర్రి. ఇక గప్పట్ల కింటాలు మిర్చి 20,000కు మీదనే వలికింది. ఇక ఎక్క ధర వస్తుందన్న ఆశతోటి కొంతమంది రైతులు కొనుగోలుదారులు అలా పంటని అమ్మకుంటా కోల్డ్ స్టోరేజ్లనే భద్రపరుచుకున్నారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యిందులా. మూలిగేనక్క మీద తాటికాయ పడ్డట్టు మిర్చి రైతుల పరిస్థితి తారుమారు అయ్యింది. ఇంకా ఇప్పుడు మార్కెట్ల మిర్చి ధరలు భారీగా పతనం అయిపోయినాయి. కింటాల్కు తేజ రకం మిర్చి 15,000 లోపే వలుకుతున్నదట. ఇక పోయిన సంవత్సరం పెట్టుకున్న సరుకు సగం ధర కూడా వత్తలేదని చెప్పి రైతులు మస్తుగా బాధపడుతుర్రు చూడుండ్రి. 40 బస్తాలు పెట్టినా అప్పుడు మార్కెట్కి వచ్చిన 19 అడుగు తీయలేదు. తీయకుంటే ఇక స్టోరేజ్ వేద్దామని వేసి సంవత్సరం బట్టినే ఉన్నది. వాడు పెట్టుబడికి లేవు, తీసేద్దామని వచ్చినాం. తీసేస్తే 12:30కి అమ్మాడు తోట పైన. ఎవరు కొంటలేరు అంటాడు. ఇప్పుడు ఏం చేస్తాం మరి, అమ్ముకోవాలి కదా, మాకు పైసలు లేని తెలియదు కదా. ఇక పోయిన సంవత్సరం రాకెట్ల లెక్క దూసుకుపోయిన మిర్చి ధరలు ఈ ఏడాది నేల చూపులు చూస్తున్నాయి. సీజన్ ప్రారంభం నుంచే ధరలు తగ్గుడుతోటి రైతులలో ఆందోళన సురువైంది పాపము. ఈ కథ బాగున్నదిగానే కట్టిందే చేసాం మళ్ళీ మీదికెళ్ళి రూపాబట చూడుర్రి. ఇక మేము ఆఫీసర్లము, మేము పొలిటీషియన్లము అని చెప్పని ఒక 20 రోజులకు అద్దె తీసుకురట ఒక తాన హైదరాబాద్ పట్నం నేనులా. ఇక 20 రోజులు అయినాక ఏమైనా వెళ్ళిపోతలేరు, ఏం సంగతి అంటే
మమ్మల్ని ఎదురు తీరు అడుగుతావా? మాకు నచ్చినప్పుడే పోతాం, మా ఇష్టం వచ్చినప్పుడే పోతాం, నువ్వేంది మమ్మల్ని అడిగేదని చెప్పాలి. వాళ్ళ మీదకే దాడి దిగిరట. ఇవాళ రేపట్ల గట్లున్నాయి రోజులు. అద్రగానం ఉన్నోంది, నోరున్నోందే, ఇక పేరున్నోందే అన్నట్టు అయిపోయింది అనుకో రాదురి. ఈ కథ ఎట్నో ఉందని పోలీసుల కాడికి పోతే అసలు ముచ్చట బయటపడ్డది. వీళ్ళు నౌకరు కాదు, ఆఫీసర్ కాదు, ఏది కాదు, అంతా అవారా బ్యాచ్ లెక్కున్నది. నకిలీ పేర్లతోటి ఇట్లా చలామణి అవుతురు. వీళ్ళ సంగతి ఏందో చూడాలని ఇక పోలీస్ టౌన్ల దాకా తీసుకుపోయిరట. ఇక మరి మా పడుకుంటే ఏమో తలంబరాలు. హాగో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి కాడ నకిలీ ప్రోటోకాల్ ఆఫీసర్ లెక్క అవతారం ఎత్తి అల్చల్ చేసిండుల్లావోగా ఆయన. ఇక ప్రోటోకాల్ ఆఫీసర్ అని చెప్పి దౌర్జన్యానికి పొడిగట్టిండు. హైదర్గూడ శ్రీ వెంకటేశ్వర కాలనీలున్న ఓ అపార్ట్మెంట్ల 20 రోజుల కిందట అద్దె కోసం తీసుకున్నాడట నకిలీ ప్రోటోకాల్ ఆఫీసర్రు. ఇక నకిలీ ప్రోటోకాల్ ఆఫీసర్ కి తోడుగా ఇంకొక ఆయన యాకుత్పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ నకిలీ తమ్ముని లెక్క చలామణి అవుతున్నాడట. ఇక వీళ్ళిద్దరు కలిసి దందా నడిపించుకుంటా మంచిగా ఆగమాగం చేస్తారట. చూడుండ్రి. అవసరం నిమిత్తము 20 రోజులు ఉంటామని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే, సరే పైన ఇంతకుముందు ఉన్నారు పై ఫ్లోర్లో, వాళ్ళు ఏదో రిక్వెస్ట్ చేస్తున్నారు 20 రోజుల వరకు ఉంటారని చెప్పేసి వాళ్ళకు సరే ఉండి పోండి 1 మంత్ తర్వాత ఖాళీ చేయమని చెప్తున్నాం. అయితే అంతలోపల మాకేందంటే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఖాళీ ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే, అరే వీళ్ళకి ఎందుకు ఇచ్చారంటే వీళ్ళంతా నిషేధం చేస్తారు, ఇది చేస్తారు, మీరు ఎవరికంటే అట్లా ఇచ్చారు వాళ్ళకి తెలుసుకోకుండా వాళ్ళు మంచి వ్యక్తులు కాదు అని చెప్పేసి వేరే వాళ్ళు 2-3 సార్లు ఫోన్ చేస్తారు. సరే మేము చూసుకుంటాం, మాట్లాడతాం, వాళ్ళకి చెప్తామని చెప్పడం జరిగింది. అయితే కొంచెం మరమ్మతులు ఉండే దానిలో భాగంగా 2-3 సార్లు వెళ్ళి చూస్తే వాళ్ళ ఇంట్లో మద్యం బాటలు అవి ఉంటే, సరే వాళ్ళ వ్యక్తిగత విషయం మనకెందుకు మద్యం అంతాగానే మేము ఊరుకున్నాం. తర్వాత మళ్ళీ న్యూసెన్స్ చేస్తూ మీరు ఇమీడియట్గా వాళ్ళని ఇది చేయని చెప్పేసి ఈరోజు చెప్తే నేను బ్రదర్ పోవడం జరిగింది. పోయి బ్రదర్ ఇంట్లోకి రావాలా అంటే రండి అంటే మీరెవరు నువ్వుడు అన్నాను. అంటే నేను మా అన్న అవుతాడైనా మీరు వేకేట్ చేసేయండి, ఇంకా ఎందుకంటే ఇది కావట్లేదు, మీకు మాకు సెట్ కావట్లేదు, ఎందుకంటే సెట్ కానప్పుడు బాగుంటుంది ఎవరికైనా కూడా, మీరు వేకేట్ చేసేయండి అంటే నేను ఏం చేసుకోపో ఎందుకు తీసుకోపో అని అసభ్యకరం మాట్లాడి. ఇక 20 రోజులు గడువు అయిపోయినాక ఇల్లు ఖాళీ చేయాలని యజమాని చెప్పిండట. ఇంకట్లా చెప్పుడుతోటి ఇష్టం వచ్చినట్టు కొట్టి ఆగమాగం చేసిండట నువ్వు ఇద్దరు కలిసి. పాపము ఇక యజమాని ఇంట్లోనే యజమానులను బంధించి ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటా నకిలీ ప్రోటోకాల్ ఆఫీసరు ఇక యకత్పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేను నకిలీ తమ్ముడు ఇక గిట్లా ఆగమాగం చేసుకుంటా ఇక గిసొంటి దౌర్జన్యాలకు పొడిగడుతున్నారట. ఇంటి యజమానులను కొట్టకుంటా పాపం అడ్డుపడ్డారట అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి. నేను యకత్పుర ఎమ్మెల్యే తమ్ముడిని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే మీ అంత యూత్తరు అని చెప్పి ఇంటి యజమానులను ఇష్టం వచ్చినట్టు బెదిరించిండ్రట. ఇక నకిలీ ప్రోటోకాల్ ఆఫీసరు నకిలీ యాకుత్పుర ఎమ్మెల్యే తమ్ముడు మీన ఇంటి యజమానులు రాజేంద్రనగర్ పోలీస్ టౌన్ లో ఫిర్యాదు చేసిండ్రట. ఇక మొత్తానికైతే ఎవరిల్లని పురా కలుసుకునేటాళ్ళకంటే ఉత్తుతోలే అని తేలిందట. చూడుండ్రి. అల్లూరి జిల్లా అంటేనే అందాలకు ముళ్ళ లెక్క అయిపోయింది అనుకో రాదురి. ఇక లంబసింగి గురించి అయితే మీకు చెప్పేదే ఉంది, ప్రకృతి అందాలతో పరవశించిపోతుంటది. ఇక అటువంటి కాడికి మరి జనం అయితే బాగానే వస్తారు కదా ప్రతి చలికాలం. ఇక మంచాయ ప్రగంధమైన ప్రకృతి చూడ సుందరంగా ఉంటుంది అనుకో రాదురి. లొకేషన్ కూడా అకేషన్ కూడా మొత్తానికి పోవాలనుకున్న వాళ్ళు గట్టిగానే పోతున్నట. కానీ ఇక అక్కడ జీపులను బంద్ పెట్టించిరట. ఇక అక్కడ జీప్ డ్రైవర్లు కూడా మాకు బతుకు తెరువు లేకుండా అయిపోయాయి సారు, ఎట్లా చేయాలి సర్కారు లేవు గిట్లా చేసిరు అని చెప్పని ఇక వాళ్ళు మొత్తుకోబట్టిరు. చూడపోయారు సార్. ఇక గాయంకాల వాళ్ళకు కూడా ఎందుకంటే పర్యాటకులు కూడా కాలినడకన పోవాలంటే ఎంత దూరం అని పోతారు, ఏడికని పోతారు. ఇక అసలే ఎకరమా 2 ఎకరాల తిరిగి చూడాలి మొత్తము. ఇక తొవ్వ చక్కగా లేదు, చాలా ఇబ్బందులు అవుతున్నాయనేమో పర్యాటకులు అంటారు. ఇక్కడ మా బతుకు తెరువు పోయింది, ఆమ్దాని లేకుండా అయిందనేమో ఇటు డ్రైవర్లు అంటారు. జర సర్కారే నజరేసి మా రోకు చూస్తే ముద్దుకుంటుందని ఇంకా అంటారు. కానీ మొత్తానికి అయితే ఒకసారి లంబసింగిని చూసొద్దాం రారి. అరే ఏం అందాలు, ఏం ప్రకృతి, ఏం నేచరు, ఏం కథ మామూలు ఉంటుందా లంబసింగి అంటే. ఇక చూడుండ్రులా మంచు కురిసే వేళలో అన్నట్టు ఎట్లా ఉంటుందో చూడుర్రి. హబ్బ తెల్లటి దుప్పటితోటి ఎట్లా అలుముకున్నదో చూడుండ్రి. చూస్తానికి 2 కండ్లు కూడా జాలై. ఎక్కడంటారా? అల్లూరి జిల్లా ఆంధ్ర కాశ్మీర్ గా పేరు పొందిన లంబసింగి ప్రకృతి రమణీయతను దగ్గరే చేసుకున్నదనే చెప్పాలా. ఇక ప్రతి ఏటా చలికాలం లంబసింగికి పర్యాటకులు పోటెత్తినట్లే ఈ త్యాప కూడా పెద్ద ఎత్తునత్తున్నారు. లంబసింగి మీద మంచు దుప్పటి చూసి పరవశించిపోతున్నారనే చెప్పాలనులా. ఇక చలికాలం పూట ప్రకృతి రమణీయతను ఎంజాయ్ చేస్తున్నారు అనుకో రాదుర్రి. ఇక కావాలంటే చూడుండ్రి. ఆగో చూసిండ్రు కదా, ఓ పక్క సలున్నా గాని ఆనందపరిచే దృశ్యం చూసినాక మనసుకు ఎంత మంచిగా అనిపిస్తుంది చెప్పుర్రి. అయితే చెరువు కాడ వ్యూ పాయింట్ రహదారి మీద ప్రైవేటు బండ్లు తిరగకుండా అధికారులు నిలిపేసిండ్రట. దీంతో పర్యాటకులు పాపం కాలినడకన పోలేక బాగా అవస్థలు పడుతున్నారు. ఇక్కడ నుంచి మాకు వీళ్ళు జీప్ డ్రైవర్లు పిఓ గారు ఆపారు లేదా కలెక్టర్ గారు ఆపారో తెలీదు. వీళ్ళెవరూ మాకు సహకరించలేదు. పిల్ల జల్లతో మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఈ విషయంలో కలెక్టర్ గారు చొరవ తీసుకొని మళ్ళీ వీళ్ళు పళ్ళు తిప్పి ప్రజలకి ఇబ్బంది పడకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు పిల్ల జల్లతో. ఒక హ్యాండిక్యాప్కి చాలా అతను పాపం వికలాంగులు అతను రావడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. ఇక్కడ జీపులు పెట్టుకొని బ్రతకాలనుకున్న వాళ్ళకి వాళ్ళ కడుపు కట్టడం కరెక్ట్ కాదు.
ఎక్కడానికి 100 దిగడానికి 50 పెడితే రీజనబుల్గా ఉంటుంది. కానీ అందరికి ఇలా ఎక్కిస్తే ఎవడు రాడు ఇక్కడికి. చిన్నపిల్లలతోటి ఓల్డ్ ఏజ్ వాళ్ళతోటి హార్ట్ పేషెంట్లు అయితే చచ్చిపోతారు. అటు జీపు డ్రైవర్లు ఉపాధి కోల్పోయినామని ఆవేదన వ్యక్తం చేస్తాన్రు. ఇక అధికారులు ఎమ్మటనే ఈ ముచ్చట మీద జర్రంత నజరేసి పర్యాటకులకు ఎసోంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. ఈ బ్యాంకులకైనా ఏమైనా ఉండాలి కదా, నువ్వు బాగానే ఉంది చక్కదనం, నేను పలానా పేట ఎస్ఐని మాట్లాడుతున్నా, నువ్వు పైసలు వేయి మళ్ళీ నీకు నేను క్యాష్ పంపుతా అనగానే నమ్మి 80,000 కొట్టిండట ఒక బ్యాంక్ మేనేజరు. ఎవరికి ఆయన వాళ్ళు ఎస్ఐ అని చెప్పిండట. ఇక తీరా పైసలు పడ్డాక చూస్తే వాడు ఫోన్ ఎత్తులేదు, ఫోన్ స్విచ్ ఆఫ్, జంపు జిలాని. ఇవాళ రేపట్ల గిట్లున్నాయి ఇలా రోజులు. చూడు ఎట్లా ఉందో కథ. ఈ ఇచ్చటాయన ఎట్టిచ్చిండు, ఆ వేసుకొని పోయినోడు కంటే ఇక నువ్వు ముంచతందుకే చేసే, నువ్వు మరి దమాకు పెట్టి ఆలోచన చేయాలి కదా. అది లేదా ఇది లేదా ఆగమాగం అయిపోయింది అనుకో రాజులు. మొత్తం మీద ఉన్న పైసలన్నీ పోయినాక అయ్యో సారు ఎట్లా అంటే అసలోడు కాదు అని నగిలోడు అని తెలిసిందట. అగో గట్లున్నాయి ఇలా రేపట్ల గరానా మోసాలు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు అడగగానే పైసలు కొట్టుడు, ఇట్లా చేసుడు, అట్లా చెప్పుడు, ఇవన్నీ బంద్ పెట్టుకోరి. ఎవరికి పడితే వాళ్ళకి అకౌంట్లకు పైసలు కొట్టకుర్రి, కొట్టించుకోకుర్రి. లేనిపోని తలకాయ నొప్పులు వస్తాయి. అసలే సైబర్ నేరగాలు పెరిగిపోతున్న రోజులు ఇవి. ఇక ఇలా రేపట్ల నమ్ముతారా అవతల మనిషిని లొలి పాడైపోను. ఒక పక్క చెప్తూనే ఉన్నారు పోలీసోళ్ళు, సైబర్ నేరగాండ్లు బాగా అయినరు, మీరు జాగ్రత్తగా ఉండాలా, అప్రమత్తంగా ఉండాలని. ఇక చెప్పేది చెప్పినట్టే, చేసేది చేసినట్టే. ఇక చూడుండ్రి, ఇక ఎస్ఐ పేరుతోటి ఒక మనిషి ఒక ఆయనకు ఫోన్ చేసి గరానా మోసానికి పాల్పడ్డాడు. గీ ముచ్చట మహబూబాద్ జిల్లా నరసింహులపేట మండలం కాడ అయ్యింది. బాధితుడు తెలిపిన ముచ్చట ప్రకారము నరసింహులపేట SBI మినీ బ్యాంకు యజమాని గుగ్లోతు రమేష్ కు ఒక గుర్తుదేలని మనిషి ఫోన్ చేసి నేను నరసింహులపేట ఎస్ఐనని చెప్పి మాటలు కలిపిండట. ఇక ఎస్ఐ బిడ్డకు పానం మంచిగా లేక దవాఖాన్లు ఉన్నదని 80,000 రూపాయలు అర్జెంటుగా అవసరం ఉన్నాయని ఫోన్ చేస్తే ఇక గూగుల్ పే చేస్తే క్యాష్ ఇస్తా అని చెప్పి ఇక ఫోన్ పే చేయించుకున్నాడట. అటెనక చిక్కి ఫోన్ స్విచ్ ఆఫ్ అచ్చుడితోటి ఓష్ని పాడుగాను కొట్టుమనగానే 80,000 కొట్టిన ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అవుతుందని పోలీస్ టౌన్ల కాడికి పోయి ఫిర్యాదు చేస్తే ఉన్న ముచ్చట మొత్తం బయటపడ్డదిగా చూడుండ్రి. ఎస్ఐ భాస్కర్ రావు అని మాట్లాడుతున్నా. కొద్దిగా ఎస్ఐ వాళ్ళ పాపకు హాస్పిటల్లో అడ్మిట్ చేయరు, వాళ్ళకు 80,000 రూపాయలు హ్యాండ్ క్యాష్ ఉంది, అకౌంట్లో వేయాలని చెప్పి కాల్ వచ్చింది. ఇంతలోనే నేను మా మినీ బ్యాంక్లో ఉండే అబ్బాయికి ఫోన్ చేసిన. నేను హైదరాబాద్ ఉన్నా కాబట్టి ఫోన్ చేసి అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి క్యాష్ తీసుకొని అమౌంట్ వేసేయమని చెప్పిన. ఇంతలోనే ఆ అబ్బాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అక్కడ వెళ్ళగానే ఫోన్ చేస్తే నేను షాప్ దగ్గర పంపిన ఆ అబ్బాయికి వేసేయమని చెప్పిండు. కాబట్టి అక్కడ షాప్ దగ్గర వచ్చి ఆయన ఇక వేసే కదా నాకు ఫోన్ చేసిండు కదా అని చెప్పి ఇక నమ్మి అమౌంట్ వేసేసిండు అకౌంట్లో. ఇంతలోనే తీరా ఫోన్ చేస్తే కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. ఎంత ఆగముంటారా చెప్పుండ్రి. 80,000 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు. నేను ఎస్ఐనని చెప్పంగానే సారు మరి ఏడుంటారు, ఏంది కథ, ఏ దవాఖానాని పురాగా అరుసుకోవాలనా వద్దా? ఏం లేదు, ఎస్ఐనని చెప్పంగానే అయ్యో ఎస్ఐ సార్ నాకు ఫోన్ చేశాను 80,000 కొట్టే ఏమున్నది మొత్తం దోసుకొని పాయే. గిట్లున్నది జర ఇప్పటికన్నా భద్రంగా ఉండుర్రి. ఇక గివన్నట్టు వాళ్ళ TV5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.